సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్. సో అంటే ఈ మధ్యకాలంలో బాగా వింటున్నామండి, Jan 1, 2026కి చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ అయిపోతాయంట. మరి శాలరీ ఏమో పడుతుంది కానీ మన చేతికి రాదు. సో దాని గురించి ఒకసారి రమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమ్మా. నమస్తే రాధా. సో 1 Jan 2026కి అందరి బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ అయిపోతాయి అనేది వింటూ ఉన్నాము. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి అకౌంట్స్ క్లోజ్ అవుతాయి, ఎందుకు క్లోజ్ అవుతాయి? బేసికలీ ఇది ఎప్పటి నుంచో గవర్నమెంట్ అవేర్నెస్ ఇస్తూనే ఉంది మనకి. పాన్ కార్డు, ఆధార్ కార్డు రెండు లింక్ చేయండి అనేసి దానికి డేట్స్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చిందనమాట. సో ఎవరైతే అంటే ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే December 31, 2025 వరకు. ఈ లోపు కనుక ఇంకా ఎవరైనా వాళ్ళ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లింక్ చేసుకోకపోతే వాళ్ళు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ నుంచి చేయలేరు. మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, మీరు అన్నట్టు విత్డ్రా చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా అవ్వదు. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయలేము, లోన్స్ తీసుకోలేము, ఏమీ రాదు ఇవి రెండు లింకప్ అవ్వకపోతే. బేసికలీ వాళ్ళు పాన్ కార్డ్ ని క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకా సో ఎప్పుడైతే పాన్ కార్డ్ క్యాన్సిల్ చేసేస్తారో మీకు వచ్చే హాఫ్ ఆఫ్ ద బెనిఫిట్స్ రావు కదా. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పాన్ అండ్ ఆధార్ కార్డ్ రెండింటిని కంపల్సరీగా లింక్ చేసుకోవడం. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ కూడా మనకే ఉంటుంది, ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ నాతో అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు నేను అకౌంట్స్ అంటే ఆన్లైన్ లో మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్స్ కానీ ఇవి కానీ ఓపెన్ చేసినప్పుడు చూస్తే ఏమవుతుందంటే పాన్ లో ఒక డిఫరెంట్ నేమ్ ఉంటుంది, ఆధార్ లో ఇంకో డిఫరెంట్ నేమ్ ఉంటుంది. సో అలా నేమ్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఇప్పుడు మీకు అకౌంట్ లో డబ్బులు ఉన్నవి ఏం కావు, తర్వాత మీకు విత్డ్రా చేసుకోవడానికి ప్రాబ్లం అవుతాయి. సో ఇవన్నీ కూడా పాన్ అండ్ ఆధార్ లింకప్ చేసినప్పుడు అన్ని కరెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే పాన్ లోనో కానీ ఆధార్ లో కానీ రెండు నేమ్ మ్యాచ్ అవ్వకపోతే కంపల్సరీగా మీరు అది ఫస్ట్ రెక్టిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులోనే జరిగింది అది. నా పేరులోని సో రమాదేవి అనే దానికి రమాకి దేవికి గ్యాప్ లేదు. ఆ గ్యాప్ ఆధార్ లో ఉంది, పాన్ లో లేదు. దాని వల్ల నాకు అవి రెండు లింకప్ అవ్వలేదు. సో లింకప్ అవ్వకపోవడం వల్ల నాకు రావాల్సిన లోన్స్ కానీ అమౌంట్స్ కానీ రాలేదన్నమాట. సో ఇది నాకు ఎప్పుడు తెలిసింది, నేను పాన్ అండ్ ఆధార్ లింకప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. దెన్ ఇమీడియట్లీ పాన్ కార్డ్ లో కానీ ఆధార్ కార్డ్ లో కానీ నేను చేంజ్ చేసుకోగానే అవన్నీ సెట్ అయ్యాయి. సో ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ అర్థం కావు. ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి వెళ్తామో, లోన్ తీసుకోవడానికి వెళ్తామో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పాన్ కార్డు, ఆధార్ కార్డు ముందు రెండిట్లో నేమ్స్ సేమ్ గా ఉన్నాయా లేదా, నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే అన్ని డీటెయిల్స్ మ్యాచ్ అయి ఉండాలి ఫస్ట్ చూసుకోవాల్సింది. అవి రెండు మ్యాచ్ అయి ఉంటే నెక్స్ట్ అవి రెండు కనెక్ట్ అయ్యాయా లేదా, అవి రెండు లింకప్ అయ్యాయా లేదా ఇది చెక్ చేసుకోవాలి. ఇది మనం ఆన్లైన్ లో గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అని రెండు వెబ్సైట్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఎక్కడైనా నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తో లింక్ అయి ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లింకప్ కనుక అవ్వకపోతే దగ్గరలో ఉన్న మీ సేవలో కూడా మనం చేయించుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు ఎవరి మట్టుకు వాళ్ళు. బట్ కంపల్సరీగా దీనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఇంతకు మించి గవర్నమెంట్ డెడ్ లైన్స్ ఇవ్వదలుచుకోలేదు, ఇదే లాస్ట్ డెడ్ లైన్. సో దట్ ఈస్ వై వాళ్ళు మీరు న్యూస్ లో కానీ ఇక్కడ అక్కడ వింటున్నప్పుడు వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే మీకు పాన్ కార్డ్స్ క్యాన్సిల్ అయిపోతాయని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్కమ్ తో సంబంధం లేదు, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవి రెండు లింకప్ అయితే అయి ఉండాలి. ఏజ్ తో సంబంధం లేదు, ఇన్కమ్ తో సంబంధం లేదు. ఇవి రెండు లింకప్ అవడం వల్ల నేను చెప్పినట్టు మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే మనకి రేపు పొద్దున ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, ఆ పాలసీ విత్డ్రాల్ టైంలో నేమ్ మ్యాచ్ అవ్వలేదని కూడా మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా అంటే ఇప్పుడు మనకి డబ్బులు వచ్చేటప్పుడే తెలుస్తాయి. ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇవి రెండు లింకప్ చేసుకుంటే ఇప్పటి నుంచి అన్నిట్లోని సేమ్ నేమ్సే వస్తాయి. కాబట్టి ఇక్కడ నేమ్స్ ఏవైతే చేంజ్ చేసుకున్నారో దాన్ని బట్టి మీ బ్యాంక్ అకౌంట్స్ లో కూడా అప్డేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అన్నిటికీ ఫస్ట్ స్టెప్ ఏంటి, పాన్ ఆధార్ లింకప్ అన్నది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాతనే మనకి ఏదైనా అంటే మనకు వచ్చే డబ్బులు ఏమైనా కూడా మనకి ఈజీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తాయి. సో వీటిని రెక్టిఫై చేసుకోవడం ఈ ఇయర్ ఎండ్ లోపు చేసుకోకపోతే మళ్ళీ మనకి పాన్స్ క్యాన్సిల్ అయిపోతే అది నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కొత్త ప్లాన్ కి అప్లై చేసుకోవడం మళ్ళీ అవన్నీ ప్రాబ్లమాటిక్ అవుతాయి. సో సింపుల్ గా ఇవి రెండు వెరిఫికేషన్ ఫస్ట్ వెరిఫై చేసుకోండి, మీ పాన్ లోని ఆధార్ లోని డీటెయిల్స్ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయా లేదా చేంజ్ అయి ఉన్నాయా, దాన్ని బట్టి ఐదర్ ఆధార్ కానీ లేదా పాన్ కానీ అప్డేట్ చేసుకొని అప్పుడు రెండింటిని లింకప్ చేసుకోవాలి. December 31 లోపు ఇవన్నీ December 31 లోపు అయిపోవాలి. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఇది మిస్ అయ్యింటారు అనుకోరమ్మా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ కొత్త పాన్ కార్డ్ కి అప్లై చేసుకోవడం అంటే అప్పుడు మళ్ళీ చాలా టైం టేకింగ్ అయ్యేది కదా. టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది.
సో అందుకనే మిస్ అవ్వకుండా ఈసారి ఇదే ఫైనల్ వార్నింగ్ కింద అనుకొని మిస్ అవ్వకుండా ఈ టైంకి కంపల్సరీగా అందరూ అప్డేట్ చేయించుకుంటేనే బెటర్. మరి ఎలా కింద ఏమన్నా లింక్ మనం కావాలనుకుంటే నేను కింద లింక్స్ కామెంట్ చేయండి, లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచైనా మీరు చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా మీ సేవాకి వెళ్ళైనా మీరు చేసుకోవచ్చు. ఎవరైనా ఆన్లైన్ లో చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రమల్ లింక్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తారు. బట్ ఎవరు మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇది 31st లోపలే. మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే మీకు ఎమర్జెన్సీ టైంలో మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో అందుకే అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు అనేది ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మళ్ళా చెప్తున్నాం, మీకు లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి, రమ లింక్ షేర్ చేస్తారు. రమ, నువ్వు ఇందాక అన్నావు అంటే పేరుకి నీ పేరుకే ఎగ్జాంపుల్ స్పేస్ ఇవ్వడం వల్ల అని. అంటే అలా ఒక నేమ్ వరకే ఉంటుందా, లేకపోతే ఇప్పుడు రమాదేవి అనుకో, RAMADEVI, సో అలా కాకుండా RAMAA వచ్చింది అనుకో, అది కూడా అప్డేట్ చేయించుకోవాలి. ఎనీ అప్డేట్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు రెండు సేమ్ టు సేమ్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ ఉండాలి. అలా ఏ అప్డేట్ లేకపోయినా కూడా తర్వాత ఇవి రెండు లింక్ అప్ అవ్వవు. బేసిక్లీ ఇవి రెండు లింక్ చేసుకోలేము. అవి లింక్ చేసుకోలేకపోతే మళ్ళీ ఏదో ఒక దగ్గర కరెక్షన్ చేసుకోవాలి. సో అందుకే ముందు నేను ఏం చెప్తున్నానంటే, నేమ్స్ మ్యాచ్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ చేసుకోండి, పేరెంట్స్ నేమ్స్ ఉంటే ఫాదర్ నేమ్ కూడా మ్యాచ్ అయి ఉండాలి. మోస్ట్లీ మనకి పాన్ కార్డ్ లో ఫాదర్ నేమే ఉంటది. మ్యారీడ్ లేడీస్ అయితే ఆ నేమ్ చేంజ్ చేయక్కర్లేదు, ఫాదర్ నేమ్ ఏమి చేంజ్ చేయక్కర్లేదు పాన్ కార్డ్ లోని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేమ్స్ మ్యాచ్ అయి ఉండాలి. అంటే మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ సేమ్ టు సేమ్ ఉండాలి, స్పేస్ తో సహా. నా కేసులో స్పేస్ తేడా, దానికి కూడా నాకు రిజెక్ట్ అయింది. సో స్పేస్ తో సహా రెండు సేమ్ టు సేమ్ ఉంటేనే మనకి అది వర్కౌట్ అవుతుంది. సో అవి చూసుకున్నాక అవి రెండు ఏదైతే మ్యాచ్ అవ్వలేదు, అంటే ఆధార్ కార్డులో అవ్వకపోతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడం, లేదా ఆధార్ కార్డులో కరెక్ట్ గా ఉంది పాన్ కార్డ్ కరెక్ట్ గా లేదు, అప్పుడు పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవడం. ఇలా ఈ రెండింటిని చూసుకొని దాన్ని బట్టి దాని తర్వాతనే మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి. అంటే ఇవి రెండు కనెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కనెక్ట్ అవ్వదు. పాన్ కార్డ్ లోని డేటా మిస్ మ్యాచ్ అని చెప్పి రిజెక్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ పాన్ కార్డ్ లో ఏమైనా అప్డేట్ చేయాలంటే మనకి అది అప్డేట్ అయ్యి రిఫ్లెక్ట్ అవ్వడానికి 7 days పడుతుంది. 7 days పడుతుంది మాక్సిమం, అప్ టు 7 days పడుతుంది. కాబట్టి ఫటాఫట్, అంటే ఎక్కువ మనకి టైం కూడా లేదు కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ముందు ఇవి రెండు ఒకటి కరెక్ట్ అయి ఉన్నాయో లేదో చూసుకోవడం. ఇవి కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్తే ఇది ఇమీడియట్ గా మీకు ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే మీకు ఇమీడియట్ అప్డేటెడ్ అని చెప్పి నోటీస్ వచ్చినా చాలు, అంటే మీకు మెసేజ్ వస్తుంది కదా రెండు లింక్ అప్ అయ్యాయి అనేసి, అది ఆ స్టేటస్ వచ్చినా చాలు. దానికి ఎక్కువ టైం పట్టదు. మనకి ఏవైతే డేటా ఎంటర్ చేస్తామో, నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఈ చేంజెస్ ఏవైతే చేస్తామో దీనికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో అందుకు ఇది ఫస్ట్ కరెక్షన్ చేసుకున్నాకనే ఆ రెండు కనెక్ట్ చేసుకోండి. సో ఇదండి, నిజంగా ఆధార్ కార్డ్ లో మీకు కరెక్ట్ గా ఉంది అంటే పాన్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, ఇనిషియల్ కానీ ఏదైనా సరే కొంచెం తేడా ఉన్నా కూడా రిజెక్ట్ చేసేస్తారంట. సో ఇది మళ్ళీ దీన్ని మనం కరెక్ట్ చేసుకోనికి 1 week టైం పడుతుంది అంటున్నారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఖచ్చితంగా ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ రమ్మా. ఓకే.